బేతాళ కథ. హస్తవాసి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులుండాలి. అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యవచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడనే కుర్రవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులిద్దరు పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణను ఆనుకునే ఉండేది. వాళ్ల కొడుకులు పెద్దవాళ్ళయి తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు. ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన గడియలోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది. ఆమెకు లీల అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీల గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు. ఆ ఇద్దరూ కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీల గోవర్ధనుడు పక్కన ఉంటేనే గాని ఏమీ చెయ్యలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే గాని ఆమె ఊరుకునేది కాదు. రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకు పడి తన బండిలో గోవర్ధనుడు తిరగడానికి వీలు లేదని ఉత్తర్వు చేశాడు. వెంటనే లీల బండిలో తిరగడం మానేసింది. గోవర్ధనుడు లీల ఒక్క గురువు దగ్గరే చదువుకునేవారు. చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది. ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో, మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది, ఏం ఆశ్చర్యం అన్నది. ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తున్నదన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మానిపించు, రేపు చేతులు బురద చేసుకోబోయేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు, అందాక నన్న 4 అక్షరాలు వంట పట్టనియ్యండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదివింది చాలు, రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయడానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మన్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంట పెట్టుకుని బీడు మీదకి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి లీల చదువుకోవటానికి వెళ్లడం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది. చెట్టు కింద కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు. ఇలా 3 రోజులు జరిగినాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి, మీ లీల 3 రోజులుగా చదువుకోని రావటం లేదు, ఆ పిల్లకు జబ్బుగాని చెయ్యలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడుగా, నేను మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతి మించి రాగాన పడుతున్నదనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించు అన్నాడు. పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్లారు, పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకే కావాలంటే అంతా కట్టుకుని వెళ్ళిపోండి, మిమ్మల్ని ఈ గ్రామంలో బతకనివ్వను అన్నాడు ధనికుడు. యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేను వెళ్ళిపోతానులే నాన్న, నా గురించి ఏమీ దిగులు పడవద్దు అన్నాడు. వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి పోయినప్పుడు ఆమె, నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావు కాదు, నేను నీ కోసం కనిపెట్టుకుని ఉంటాను, పెద్ద అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం, ఈ మాట మరిచిపోకు అన్నది. గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉంది. వాడు దాని మీదుగా వాగు దాటి అవతల పక్కకు పోదామనుకుంటుండగా ఒక ముసలామె తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు, ముందు నా బాతులను దాటని అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు. వంతెన ఇరుకు కావటం చేత బాతులు ఒకదాని వెనక ఒకటిగా వంతెన మీదుగా రాసాగాయి. ఎంతసేపు చూసినా బాతులింకా వస్తూనే ఉన్నాయి. ఒక చెంప చీకటి పడుతోంది. అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చేరగిలబడి
అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులు ఇంకా వంతెన మీదుగా వస్తూనే ఉన్నాయి. అవి దాటడం ముగియగానే ముసలిది వాటి వెనకగా వచ్చి గోవర్ధండి దగ్గర నిలిచి, బాతులు దాటాయి, ఇక నువ్వు పోవచ్చు, ఆలస్యమైందని విసుక్కున్నావు కాదు అని అడిగింది. నాకు మించిపోయే పనేమీ లేదు, బతుకుతెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధండు. వివేకం గలవాళ్లు తొందరపడరు, మర్యాద గలవాళ్లు విసుక్కోరు. చెయ్యి చాచు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలామె. గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు. ముసలామె తన బెత్తంతో చేతిమీద వాత తేలేటట్టు కొట్టి, ఇక వెళ్ళు, నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు ముసలిది మహా చెడ్డది అనుకుని వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు. అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి, నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పని చేశావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధనుణ్ణి ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్లను చూపి, 1 ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చెయ్యగలుగుతావు అన్నాడు. తర్వాత మరొక గదికి తీసుకుపోయి, ఇక్కడ పనిచేసే వాళ్లతో సమంగా పనిచేయాలంటే నీకు కనీసం 4 ఏళ్లు పట్టుతుంది అన్నాడు. తర్వాత ఆయన గోవర్ధనుణ్ణి తన గదికి తీసుకుపోయి, ఇది నేను పనిచేసే చోటు, ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం, జన్మ అంతా ధారపోసినా నీకీ పని రాకపోవచ్చు. ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు, అందుకే రాజుగారు నాకీ పని అప్పగించారు అన్నాడు. ఈ పని నేను చెయ్యగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి తిప్పి చూస్తూ. స్వర్ణకారుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గది కదలనియ్యను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటికి పోయి తలుపు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధండి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కుని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతలో ఏమీ లోపం లేదు. తాను 4 వారాల్లో చేసే పన్ని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు. ఒరే బాబూ, నువ్వింత పనిమంతుడివని నాకు తెలీదు. నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చెయ్యి, నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధనుడు సరేనన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారు కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టింది బహుకొద్ది. అయినా స్వర్ణకారుడిచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు. అయితే తన స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పడానికి ఒప్పుకుని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి, రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారుట. ఆ గుడి తయారయింది, పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు. వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటి వాడివా? అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమెటా తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవీ విగ్రహం నోరు తెరిచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి, నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్లీ విగ్రహంలాగా అయిపోయింది. సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తొణికిసలాడుతూ తయారై ఉన్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకుని, బాబూ, నువ్వు మయుడి అంశన విశ్వకర్మ అంశన పుట్టిన వాడివి గాని సామాన్యుడివి కావు. నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అన్నాడు. గోవర్ధనుడు సరేనన్నాడు. విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుణ్ణి పిలిచి, ఇలా ఎందుకు జరిగింది?
నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళనందర్నీ తల తీయిస్తాను అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాల్లోనే ఉండి ఉంటుంది అన్నాడు. రాజభట్లు వెళ్ళి శిల్పిని పట్టుకు వచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాల్లో ఏదన్నా దోషం ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు. రాజు భటులను పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలను చేసింది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనన్న అనుమానం. ఒక్క క్షణం పాటు నన్నామెను చూడనిస్తారా అన్నాడు. అందువల్ల నష్టం లేదనుకుని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్నవారిని అందర్నీ బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది. రాజు గోవర్ధనుణ్ణి కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతిలిచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు. అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పెళ్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది. రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకుని అతను గ్రామానికి బయలుదేరాడు. అతను గ్రామాన్ని చేరవస్తుండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది. దాని 4 పక్కల్లోనూ ఒక్క ద్వారం కూడా లేదు. అది పూర్వం ఉన్నది కాదు. ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తుండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి, ఓహో, నువ్వా, మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసి నోరు విప్పి నవ్వింది. అంతా నీ చలవే అవ్వా, నీకు ఇందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు. నాకు డబ్బు దేనిగ్గాని నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు. నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు. నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసిపెట్టింది. తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టిలో పెట్టి సమాధి చేశారు. ఇదే ఆమె సమాధి అన్నది ముసలామె. లీలను బతికించుకుంటాను, కానీ లోపలికి మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు. ముసలామె తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది. వెంటనే కొంత గోడ ఒరిగిపడిపోయింది. లోపల పెట్టె ఉంది. దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనబడింది. గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే లీల నిద్ర లేచినట్టుగా లేచి కూర్చుని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది. నన్ను గుర్తించలేదా లీలా? నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు. లీల ముఖం ఆనందంతో వికసించింది. గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరివేసి లీలను కౌగిలించుకున్నాడు. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. మా అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాను. నేను నిజంగా చావలేదు అన్నది లీల. ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలికి వచ్చారు. నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. మీ ఇంటికి పోదాం పదా అన్నాడు గోవర్ధనుడు. నేను మా ఇంటికి మరి రాను. మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పదా అన్నది లీల. అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది, తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు. కాని పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టున్నది. లోపలికి దారి కనిపించలేదు. ముసలామి జాడ కూడా తెలియలేదు. ఇక ఆ ఉలి తనకు ప్రాప్తం లేదనుకుని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికే తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడనని ఎందుకు పట్టుపట్టింది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లీల చాలా పట్టుదలగలది అని తెలుస్తూనే ఉంది. అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది. అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించడానికి నిశ్చయించుకుంది.
ఇప్పుడు గోవర్ధనుడు తమ కన్న సంపన్నుడు గనక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు. కాని వారి ఆమోదం లీలకు అవసరం లేదు. వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోషపెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు. అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళ నిరాకరించింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.